హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను కీర్తి. నాతో పాటు ఉన్నారు ఏఆర్ఎం పర్ల్స్ నుంచి డాక్టర్ నాగలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ రోజు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ సోప్ సెట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి, ఫుల్ రివ్యూస్ కూడా మంచిగా వచ్చాయి. అండ్ మనం చేసిన ఇదివరకు వీడియోస్ లో కూడా ఫుల్ కమెంట్ బాక్స్ నిండిపోయింది. ఆర్డర్స్ కోసం నాకే ఫోన్ చేస్తున్నారు, ఎట్లా ఆర్డర్ చేయాలి అని చెప్పి. మీ వెబ్సైట్ డీటెయిల్స్ పెట్టినప్పటికీ కూడా అలా తెలియని వాళ్ళ కోసం, ఆర్ స్టిల్ రిఫరింగ్ వాళ్ళ కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం. సో ఎట్లా హెల్ప్ అవుతుంది, మీకు ఎలాంటి రివ్యూస్ వస్తున్నాయి, కోజిక్ సోప్ గురించి ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు, సుమన్ టీవీ చూస్తున్న వాళ్ళ కోసం ఏం చెప్తారు? సో ఈ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ వైట్నింగ్ కోజిక్ సోప్స్ అనేవి స్పెషల్లీ స్కిన్ బ్రైట్నింగ్ రావటానికి, డార్క్ స్పాట్స్ కరెక్ట్ చేయడానికి, అండ్ ఎన్నో ఏళ్ల నుండి ఫామ్ అయిపోయిన మొండి ట్యాన్ ఉండిపోతుంది స్కిన్ పైన. సో ఫేస్కి మనము కొద్దిగా ఏదో మనం ట్రీట్ చేస్తూ ఉంటాం, కానీ ఈ ఇన్నర్ బాడీలో కానివ్వండి, హ్యాండ్స్ మీద కానీ, ఎస్పెషల్లీ నెక్ ఏరియా, చైన్ వేసుకునే ఏరియా, ఇక్కడ చాలా థిక్గా మార్క్స్ అనేవి కానీ, ట్యాన్ అనేది పిగ్మెంటేషన్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. వాటిని మనకి ఈ ఏఆర్ఎం పర్ల్ సోప్స్ అనేది ఈ స్క్రబ్ చేయటం ద్వారా ఏమవుతుంది అంటే అందులో ఫామ్ అయిన మెలనిన్ అనేది, ఆ బ్లాక్నెస్ ఏదైతే ఉంటుందో మెలనోసైట్స్ నుండి, ఆ మెలనిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిస్తుంది. సో ఎప్పుడైతే ఆ మెలనిన్ తగ్గుతూ ఉంటుందో స్కిన్ కలర్ కాంప్లెక్షన్ అనేది షేడ్స్ అనేవి బెటర్ అవుతూ ఉంటాయి. సో మన స్కిన్ టోన్ అనేది ఎలా అంటే మన డిఎన్ఏ నుంచి, మన పేరెంట్స్ నుంచి మనకి స్కిన్ టోన్ అనేది ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటుంది. కానీ దాని మనం ఏమవుతుంది అంటే చుట్టూ ఉండే పొల్యూషన్ కానీ, తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్ వలన స్కిన్ అనేది బాగా ఇంకాస్త ట్యాన్ అయిపోవటం కానీ, చిన్న చిన్న మచ్చలు అనేవి రావటం కానీ, లైక్ మనం చూస్తూ ఉంటాము కిచెన్లో చిన్న వర్క్స్ చేసుకున్నా కూడా చిన్న ఆయిల్ లాగా ఏమైనా పడినా కూడా ఒక మచ్చలు పడిపోతాయి. దాన్ని మనం ఎలా అంటే దానికి స్పెషల్గా ట్రీట్ చేయడానిక ఉండదు, ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు. హోమ్ రెమెడీస్ అనేవి ట్రై చేస్తూ స్కిన్ ఇంకా డ్యామేజ్ చేసేస్తూ ఉన్నవారైతే కోకొల్లలు. సో వారందరికీ కూడా వన్ స్టాప్ బెస్ట్ సొల్యూషన్గా హెల్ప్ అయ్యేదే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ వైట్నింగ్ సోప్స్. ఈ వైట్నింగ్ సోప్స్ అనేవి కూడా మనకి 3 pieces కాంబో సెట్ అనేది రావటం జరుగుతుంది. అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్కి కూడా మినిమం 3 సోప్స్ ఎందుకు సజెస్ట్ చేస్తామంటే, మినిమం 3 అనేది వాడడం ద్వారా మీకు స్కిన్లో చాలా మంచి చేంజెస్ అనేది చూస్తారు. ఇది మీకు స్కిన్ అంతా కూడా మీరు స్నానానికి వెళ్ళేటప్పుడు దీనికి ఏదో స్పెషల్లీ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్మూత్గా రబ్ చేసి ఒక్క 2 minutes ఉంచడం ద్వారా ఈ ఏదైతే ఉంటుందో స్కిన్లో ఉండేటువంటి డెడ్ స్కిన్ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో అవి స్లోగా లేయర్ నుండి 1 by 1 లేయర్ నుండి క్లీన్ చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అంటే నేను ఆల్రెడీ ఏఎస్ఐ ముద్రనే ఏఆర్ఎం పర్ల్స్కి, అందులో నో డౌట్ అది నైట్ ఏ క్రీమ్ అయినా కావచ్చు. బట్ నేను అడిగే క్వశ్చన్ వ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూ, కమెంట్ బాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడుగుతున్నా. ఒక్క క్రీమ్ అంటే పెట్టుకుంటాము, ఓవర్ నైట్ పెట్టుకుంటాము, ఓవర్ డే పెట్టుకుంటాము, వాట్ ఎవర్ ఇట్ మే బి, మళ్ళీ స్టిల్ వాష్ చేసేవారికి. బట్ సోప్ ఏమో ఓన్లీ ఒక 2 minutes 3 minutes బాత్రూంలోకి వెళ్ళామో వచ్చామో అన్నట్టు స్నానాలు చేసేస్తూ ఉంటాం. బట్ ఇంతలోనే అంత మ్యాజిక్ జరుగుతుందా అనే వాళ్ళ కోసం. ఆ మ్యాజిక్ ఎలా జరుగుతుంది అంటే ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కోజిక్ యాసిడ్, వైటమిన్ ఈ, అలోవెరా ఎక్స్ట్రాక్ట్, పర్ల్ ఎక్స్ట్రాక్ట్, ఇటువంటి కాంబినేషన్లో ఇవ్వటం జరుగుతుంది. అది ఉన్న 2 నిమిషాల్లోనే దాని వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తుంది. సో ఇలా సోప్ అనేది స్కిన్ ఏమవుతుంది అంటే, జనరల్గా సోప్స్ అనేసరికి కొంతమందికి ఎలా ఉంటుంది అంటే స్కిన్ డ్రై చేసేస్తుందేమో అన్న ఒక థాట్ అనేది ఉంటుంది. బట్ పర్ల్ సోప్స్ అనేవి అందరం ఫేస్ వాషెస్ కి షిఫ్ట్ అవుతా ఉన్నాం. బాడీ వాషెస్, ఫేస్ వాషెస్ చాలా ఉన్నాయి. బట్ పర్ల్ సోప్స్ అనేది స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది, మాయిశ్చర్ కంటెంట్ అనేది లాక్ అవుతుంది స్కిన్ లో. సో అలా మనకి ఈ స్కిన్ బ్రైట్నింగ్ అవ్వటానికి కానీ, లేదా ఈ స్పాట్స్ అనేవి వన్ స్టాప్ బెస్ట్ సొల్యూషన్ గా పర్ల్ సోప్స్ అండ్ అలాంగ్ విత్ ద పర్ల్ బాడీ గ్లో మాయిశ్చరైజర్ అనేది కూడా, అంటే ఇది ఒక కాంబోగా ఇవ్వటం జరుగుతుంది. సో ఇది ఏమవుతుందంటే మనకి డే అంతా కూడా స్కిన్ ని మాయిశ్చరైజింగ్ గా గ్లోగా ఉండటానికి బాడీ గ్లో మాయిశ్చరైజర్ అంటే ఇలా కాంబినేషన్ గా యూజ్ చేస్తే మనం ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్స్ అనేది ఇంకా త్వరగా రీచ్ అవ్వచ్చు. ఓకే, సో మినిమం ఎన్ని డేస్ పడుతుంది అంటారు రిజల్ట్ చూడటానికి? సో మీకు స్కిన్ లో వచ్చే మార్పు అనేది లైక్ ఒక 15-20 days లోనే ఆ చేంజెస్ చూస్తారు. ఇంకా చెప్పాలి అంటే పర్సనల్ గా అంటే ఈవెన్ నేను పర్సనల్ గా యూజ్ చేసినప్పుడు ఆ ఫ్రెష్నెస్ అనేది నేను ఇన్స్టెంట్ గానే ఫీల్ అవుతాను. ఎందుకంటే సోప్స్ అనేది అలా పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే స్కిన్ ఏంటి ఇంత స్మూత్ అవుతుంది, ఇంత గ్లోగా అనిపిస్తుంది అని పర్సనల్ గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. బట్ ఎదుటి పర్సన్ ఐడెంటిఫై చేసి స్కిన్ లో ఏదో చేంజెస్ గ్లోగా కనబడుతుంది అని తెలియటానికి మాత్రం ఒక 15-20 days కంటిన్యూ చేయమంటామండి. అందుకే మేము 3 pieces కాంబినేషన్ మీకు 1.5 month ఈజీగా వస్తున్నాయి.
సో సోప్ ఫాలో అప్ బై ఏం చేస్తే ఇంకొంచెం బాగుంటుంది ఆర్ అదర్వైజ్ మన మెయింటెనెన్స్ పని అయిపోయింది అనుకోవచ్చు? సో మీకు సోప్స్ అనేవి దీని వర్క్ అనేది మనకి ట్రీట్మెంట్ చేసేస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్ని రీచ్ అవుతాం. ఆ వచ్చిన రిజల్ట్ని మెయింటైన్ అవ్వటానికి డే టైంలో అయితే ఫేస్కి అయితే ఒక మంచి గోల్డ్ సిరం, పర్ల్ గోల్డ్ సిరం అనేది ఉంటుంది లైక్ ఫర్ ఫేస్, అండ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. ఈ 3 ప్రోడక్ట్స్ అనేది ఫేస్కి డే అంతా కూడా ప్రొటెక్షన్ ఇస్తూ ఒక గ్లోనెస్ అనేది మెయింటైన్ అవ్వటానికి ఫర్ ఫేస్కి యూజ్ అవుతుంది. బాడీ గ్లోనెస్కి సోప్స్తో పాటు బాడీ గ్లో మాయిశ్చరైజర్ అనేది ఉంటుంది. సో ఇలా కాంబినేషన్లో మనం ఫాలో అప్ అయినట్లయితే స్కిన్కి మనం స్పెషల్గా వేరే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వేరే కాస్మెటిక్స్ అయితే ఇక మొత్తానికే మర్చిపోవచ్చు. ఈ ప్రోడక్ట్స్తోనే మీకు వన్ స్టాప్ బెస్ట్ సొల్యూషన్లో మీకు వస్తాయి. రైట్. సో వన్ స్టాప్ బెస్ట్ సొల్యూషన్ అన్నారు కాబట్టి ఇప్పుడు డార్క్ స్పాట్స్ అయినా, పిగ్మెంటేషన్స్ అయినా, బ్లెమిషెస్ అయినా వాడటం మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది అనుకోండి, ఇంకా అసలు వెనక్కి తగ్గేదేలే. ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఓపికగా అట్లీస్ట్ ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఎన్ని రోజులు గుడ్డిగా ఫాలో అవ్వాలి? సో అది వాళ్ళ స్కిన్ కండిషన్ అండ్ వాళ్ళు ప్రీవియస్ యూజ్ చేసేటువంటి క్రీమ్స్ కానీ, లైక్ చాలా మంది కొంత స్టెరాయిడ్ క్రీమ్స్, బ్లీచ్ ఓరియంటెడ్ అటువంటి కాస్మెటిక్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ మెడికల్ షాప్స్లో కానివ్వండి, లేదా సమ్ పార్లర్స్లో అసలు ఎటువంటి నేమ్ లేని క్రీమ్స్ కూడా వాడిన వాళ్ళు స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి కేవలం కొన్ని రోజుల్లోనే అంత డ్రాస్టిక్ చేంజెస్ అయితే రాదు. ఎందుకంటే అది ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళ స్కిన్ని అర్థం చేసుకోవాలి. మీకు ఇది ట్రీట్మెంట్ అవుతుంది. స్కిన్కి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే పర్మనెంట్ సొల్యూషన్, ఇన్స్టెంట్ రిజల్ట్స్ కాదు. ఇది మీకు ఒకసారి రిజల్ట్ స్లోగా స్టార్ట్ అవుతూ మీకు పర్మనెంట్గా ఉండిపోతుంది. అందుకే మేము ఎవరికైనా చెప్పేది అట్లీస్ట్ ఒక 1 or 2 months గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూ వాడండి. వాడితే అప్పుడు మీరు ఎప్పుడైతే రిజల్ట్ మీరు చెప్పారు, రిజల్ట్ ఒకసారి చూసారు అంటే మనం ఆపమన్నా ఆపరు. సో అటువంటి రిజల్ట్ అనేది ఒక 1 or 2 months అయితే గ్యాప్ ఇవ్వకుండా వాడండి. చేంజెస్ చూసిన తర్వాత లైక్ ఒకసారి మీకు పర్మనెంట్ అంటే క్లియర్ అయిపోయింది, మీరు ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్ రీచ్ అయిపోయారు, ఈ సొల్యూషన్ చాలు, ఇక ఈ బ్రైట్నెస్ చాలు అనుకున్న తర్వాత మాత్రం లైక్ ఒక సెట్ తీసుకొని మెయింటైన్ చేయమంటాము. లైక్ ఆల్టర్నేట్ డే, 2 daysకి 1 time, అట్లీస్ట్ వీక్లీ 2 times ఇలా మెయింటైన్ చేయడం ద్వారా వచ్చిన ఇంప్రూవ్మెంట్ అనేది కూడా మనకి లైఫ్ టైం సొల్యూషన్గా ఉంటుంది. మరి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంతవరకు ఎట్లా యూజ్ చేయాలి సోప్స్? సో సెన్సిటివ్ స్కిన్కి అయితే చాలా మంచి సోప్ అండి. ఎందుకంటే వాళ్ళకి అసలు ఏది పడదు. చాలా మంది చెప్తారు అసలు మేము ఇంట్లో సింపుల్ టిప్స్ లాగా నలుగుపిండి అవి కూడా ట్రై చేస్తుంటామంటే అంతా కూడా అవి కూడా మాకు పడవు అని. సో అటువంటి వాళ్ళకి ఇందులో యూజ్ చేసేది ఏంటంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ వైటమిన్ ఈ, పపాయ, కోజిక్ యాసిడ్ అనేది కూడా మనకి బయట చాలా దొరుకుతాయి. బట్ ఇప్పుడు ఇందులో మనం యూజ్ చేసేది ఏంటంటే టాప్ మోస్ట్ బెస్ట్ క్వాలిటీ. సో ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ క్వాలిటీ మనం తీసుకున్నాము కనుక ఇది ఎంత సెన్సిటివ్ స్కిన్, లైక్ మీకు కొంతమంది చూస్తారు కొంచెం ఇలా గిచ్చితేనే రెడ్డిష్ అయిపోతారు, అటువంటి వారు కూడా నిరభ్యంతరంగా వాడవచ్చండి. డౌట్ అనేది మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మనం చూస్తున్న మన 15 years 16 years పిల్లలు కూడా యూజ్ చేస్తున్నారు. ఇది ట్రీట్మెంట్ చేస్తూనే మనకి రెగ్యులర్ వైజ్ గా కూడా బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది. సో లైఫ్ స్టైల్ సోప్ అయితే కాదు, బికాస్ ట్రీట్మెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి. సో గ్యాప్ ఇవ్వాలా, మళ్ళీ కంటిన్యూస్ గా వాడుతూనే ఉండొచ్చా రెగ్యులర్ సోప్ కి? మీరు యాక్చువల్లీ మీరు రెగ్యులర్ గా వాడే సోప్స్ తో పాటు ఇది వాడచ్చండి. అంటే పర్టికులర్ గా ట్రీట్మెంట్ అన్న వర్డ్ ఎందుకు తీసుకున్నామంటే ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇస్తుంది కాబట్టి ఇది ట్రీట్మెంట్. కొంతమంది మా క్లయింట్స్ వాళ్ళు రెగ్యులర్ సోప్స్ ఇవే యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం వేరేవి యూజ్ చేస్తూ స్కిన్ ని డ్యామేజ్ చేసే కన్నా ఇది మనం కంటిన్యూ చేసే కొద్దీ స్కిన్ ఇంకా హెల్దీ అవుతూనే ఉంటుంది. ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాక ట్రీట్ చేసే కన్నా ప్రాబ్లం అనేది రాకుండా ఉండటానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది మీకు పర్టికులర్గా ఎన్ని మంత్స్ వాడి ఆపేయండి అనేది ఏమీ ఉండదు. వాడే కొద్ది స్కిన్ హెల్దీగా ఉంటుంది. సో ఏ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి కూడా వాడొచ్చు అంటారు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ నాగలక్ష్మి గారు. థ్యాంక్ యూ.